అక్క, దసరా ఆఫర్లు పెట్టారని వెళ్ళి శారీస్ తెచ్చుకున్నా. భలే భలే ఆఫర్స్ ఉన్నాయి అక్క. ఇవి చూడు, ఇవే ఈ ఆఫర్లో తీసుకున్న శారీస్. ఎంత బాగున్నాయో, భలే ఆఫర్లు వచ్చినాయి. అదేంటే మా ఆయన ఒట్టిప్పిసినారోడు. నేను చీరలు కొనుక్కోవడానికైతే అసలు డబ్బులే ఇవ్వడా నన్ను. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మా ఆయన పీసినారోడే. ఆయనకు టోకరా వేసి 3000 సరుకులు పోను పైన 2000 ఉంటాయి కదా, అవి నాకు ఇచ్చేయండి, మీకు కమిషన్ ఇస్తాను. ఆయన దగ్గరే 2000 ఒకేసారి. ఆ 2000తో నీ చీరలు కొనుక్కున్నా. నువ్వు కూడా వచ్చి అక్క, నీకు కూడా మంచి మంచి ఆఫర్తో శారీస్ కొనిపిస్తాను. వచ్చి నాకు తెలిసే మొన్న సరుకులు 5000 అయినప్పుడే తెలుసు. ఇక్కడి నుంచి నీకు ఏ సరుకులు కావాలని ఇంట్లోకి నన్ను అడుగు, నేనే తీసుకొస్తాను. అవునా? అయితే ఇంకా మంచి మంచి ఆఫర్ పెట్టారంట. మళ్ళీ వెళ్ళి చీరలు తెచ్చుకున్నాం. చీరలు 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 ఎన్ని చీరలు కొంటావే? అండి, ఒక 2000 ఇవ్వండి నాకు. దేనికి? దసరా వస్తుంది కదా, పనోళ్ళందరికీ దసరా మామూలు ఇవ్వాలిగా. 200 ఇస్తారు దసరా మామూలు అంటే. 2000 ఎవరికి ఇవ్వాలి? ఎంతమంది ఉన్నారంటే? మన ఇంట్లో వంట చేసే పనమ్మాయికి ఇవ్వాలా, అంటుతో పనమ్మాయికి ఇవ్వాలా, బట్టలు చావుడికి ఇవ్వాలి, బట్టలు ఇస్త్రీ చేసేవాడికి ఇవ్వాలి, కూరగాయలు తెచ్చేవాడికి ఇవ్వాలి, ఇల్లు చుక్కు పెట్టేవాడికి ఇవ్వాలి, మన షాప్ లో ప్యాకింగ్ చేసేవాడికి ఇవ్వాలి, మీకు తల్లి పడినప్పుడల్లా మీకు తల్లి మసాజ్ చేస్తుంది కదా, ఆవిడ కూడా ఇవ్వాలి. ఏమో ఇంతమంది పని మనుషులు లేరు కదా, అంతా నువ్వేగా చేస్తుంది కదా. ఇవన్నీ చేస్తుంది నేనే కదా, అందుకే నాకు దసరా మామూలు ఇవ్వండి. 2000 ఏంటి? 10,000 తీసుకో, అంతా నీదే కదా. సరే ఇవ్వండి 10,000. నేను ఇవ్వాలా ఏంటి? గల్లాల డబ్బులని నీయే కదా, ఎప్పుడు కావాలంటే ఉత్తుటి మాటలకేమో ఎన్నన్నా చెప్తారు. మళ్ళీ దాంట్లోంచి రూపాయి ఖర్చు పెట్టాలన్నా మిమ్మల్ని అడగాలి. ఆ రూపాయి ఎందుకు ఖర్చు పెట్టాను అనేది మళ్ళీ మీకు చెప్పాలి. ఉత్తుటి మాటలు ఎన్నన్నా చెప్తారు. ఏం చేస్తున్నావు? కొంపదీసి నా మీద క్షుద్ర ప్రయోగాలు చేస్తున్నావా ఏంటి? మేమేది ఎందుకు క్షుద్ర పూజ చేస్తాను? మీరే సినిమాలో హీరో ఇలా ముద్ర ఇంకా చిన్నప్పటి జ్ఞాపకాలు అన్ని గుర్తుకొస్తాయి కదా. అవును. అలాగే ఈ ముద్ర వేసి మన పెళ్ళైనప్పటి నుంచి నా దగ్గర మీరు ఎంతెంత డబ్బులు తీసుకున్నారు అనేది ఒక లెక్క వేద్దామని ఈ ముద్ర. కొంపదీసి పూర్వజన్మలో నేను నీ దగ్గర తీసుకున్న అప్పును కూడా లెక్కేస్తావా ఏంటి ఇప్పుడు? ఏడేదో బాగుందండి. సినిమా నాలెడ్జ్ బాగానే ఉంది కానీ వెళ్ళు వెళ్ళి వంట చేసుకోపో. సినిమాలు సరుకులు కట్టండి. క్యాష్ ఇచ్చేస్తున్నారు కదా. నెలాఖరు రోజులు కదండి, కొంచెం టైట్ గా ఉంది. 1-2 తారీఖుల్లో జీతాలు అందుతాయి. జీతాలు అందటంతో ఇచ్చేస్తాను. పట్టుకెళ్ళేటప్పుడు ఇలానే అంటారు, తీరా పట్టుకెళ్ళాక 2-3 నెలల దాకా అస్సలు కనబడరు. ఈ లోపే ఏమన్నా మా షాప్ లో ఏమన్నా పప్పో గిప్పో కొంటారంటే అది లేదు. రొటేషన్ అవ్వక వడ్డీ వేస్తేనేమో వడ్డీ వేసామని గొడవ చేస్తున్నారు. క్యాష్ ఉంటేనే తీసుకెళ్ళండి. క్యాష్ ఉంటే మీ దాకా రావాల్సిన పనేమో. షాపింగ్ మాల్స్ లేవా, ఆన్లైన్ యాప్లు లేవు. అవునులే, డబ్బులుంటే ఊళ్ళో కొట్లు ఎందుకు పని చేస్తానండి. ఊళ్ళో కొట్టు కదండి వస్తే ఓ బెట్టు చేస్తున్నారే, ఏం అవసరం లేదా, లిస్ట్ ఇచ్చేయండి. సర్లేండి ఇవ్వండి, ఊళ్ళోనేగా, ఇంకేం చేస్తాం తప్పదు. ఈసారి లేట్ అవ్వకుండా కట్టండి. ఊళ్ళో కొట్టని ఓ మహా బెట్టు చేస్తున్నారు. బెట్టు తొందరగా కట్టండి, మళ్ళీ వస్తుంది. తీసుకునేది అప్పు, మళ్ళీ బిల్డప్కి ఏం తక్కువ లేదు.